ఐగుప్తులు అంటున్నారు, ఇశ్రాయేళ్ల విషయమై మేము చచ్చిన వారము. వీరు అన్యులు, దేవుని ఎరగని వారు. ఈరోజున రక్షించబడినని దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నటువంటి మన జీవితంలో ఏ విషయములో చచ్చిన వారంగా కనబడుతున్నాం? నేను ఫలానా అలవాటుకు నేను చచ్చిన వాడను, ఫలానా ఆశకు నేను చచ్చిన వాడను, ఆ కోరికకు నేను చచ్చిన వాడను, ఈ పాడు పనికి నేను చచ్చిన వాడను, ఆ స్థలానికి వెళ్ళడానికి నేను చచ్చిన వాడను, నా చేతులతో ఈ దోషము చేయడానికి నేను చచ్చిన వాడను, నా కాళ్లతో ఈ అపవిత్రమైన స్థలాలకు నడవడానికి నేను చచ్చిన వాడను, నా దేహముతో ఈ భయంకరమైన పాడు పని చేయడానికి నేను చచ్చిన వాడను అని ఏ రోజైనా అనుకుంటున్నామా? ఏ పని చేయి, అది ఇంట్లోనా, మందిరములోనా, బయటనా, నువ్వు ఎక్కడే కానీ నువ్వు చేసేటువంటి పని ఎవరు చూస్తున్నారు? ఆకాశమందలి దేవుడు చూస్తున్నాడు కదా. నువ్వు మాట్లాడే మాట దేవుడు చూస్తున్నాడు కదా. నువ్వు చూసే చూపు దేవుడు చూస్తున్నాడు కదా. నీ నడక దేవుడు చూస్తున్నాడు కదా. నీ పడక దేవుడు చూస్తున్నాడు కదా. ఇప్పుడు దేవుడు చెప్పగలడా నువ్వు యథార్థ హృదయంతో దీన్ని చేశావు?